ప్రతి దాంట్లో అమ్మాయి వెనక పడే సీన్లే ఉంటుంది కదా మ్యాక్సిమం. మ్యాన్స్నోస్ మల్లేష్ ఓకే. గోదావరి కట్టుకుని గోదావరి గట్టిపోయినా పడ్డానికి ఏం లేదు అక్కడ ఆల్రెడీ రెండు పేర్లు చెప్పాను. పెళ్ళి అయిపోయి ఉంటుందిరా. ఇది గోదావరి గట్టిపోయినా సెంటింగ్ మొత్తం మొహాలకి మల్లెపూలే ఎక్కడున్నా ఎప్పుడు వస్తావు ఆ టైపు. ఇది కొత్తగా ఉంటుంది అంటే నీకు నిజంగా ప్రతి వాడికి పెళ్ళైన ప్రతి వాడికి మరి కోపం వస్తుందో లేదో తెలియదు. వాడు కోపం వచ్చినోడు మాత్రం నిజంగా కొట్టలేడు. అలాంటిదప్పుడు అలాంటి హీరో ఒకటి బయటకు వస్తాడు. వాళ్ళు అప్పుడు కూడా ఒకడు ఉంటాడు. వాడు బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అనేది నీకు మంచి ఎంటర్టైన్మెంట్లో ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్యారెక్టర్ అలాంటిదే. బట్ ఏంటంటే ఇంకా సెన్సార్ అది తప్పలేదు. ఏం సార్ మాకు లేదా మాకు రాదా అది దానికి ఇచ్చారు అంతే. ఇంకా లాస్ట్ తమిళనాడులో కూడా రిలీజ్ చేయొచ్చు కదా. తమిళనాడులో ఫుల్ ఫాలోయింగ్ ఉంది మన అన్నకి. అవునా? మొత్తం తమిళ్ మెయిన్ పేజెస్ మొత్తం మీ టెంప్లెట్ ఉంది. నాకు తెలుదురా. బైలింగ్ వాళ్ళు వాడుతున్నారా? ఏరా మా వాడు పాస్ అవ్వలేదు అన్నట్టుగా. అవును అది తమిళ్లో కూడా డబ్బింగ్ అయింది. నెక్స్ట్ తమిళ్లో మీరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా. ఎవరు తీసుకుంటున్నారు బట్ ఇక్కడే బాగుంటుంది. ఎందుకంటే నీకు తెలుగు ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. మిగిలిన అంటే నాకు తెలీదు మిగిలిన ఎలా ఉంటాయనేది నేను జడ్జ్ చేయను. బట్ చాలామంది అదర్ లాంగ్వేజెస్ నుంచి తెలుగుకి వచ్చి చేస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ లేనిదేదో ఇక్కడ ఉంటేనే వస్తారు. సో ఖచ్చితంగా తెలుగు జనాలకి ఏది కావాలని ఇస్తుంది. సో కసందాకు వచ్చేస్తుంది. ఎవరే నా పేరుకి కసిగా నేను పసి ఉంటాను. నిజమే పేరులోనే కసి గాని బయట చాలా గ్యాప్ ఇవ్వకమ్మా. గ్యాప్ ఏదో ఫీల్ చేస్తాం. చెప్పు అది కంప్లీట్ చేయి. కాదు అదేంటో కంప్లీట్ చేయి. మంచోళ్ళు అంటున్నా కావాలి డీసెంట్ మాట్లాడరు. అదే కదా గ్యాప్ ఇస్తాడు నచ్చింది రాసుకుంటాడు. అక్కలకి ఇద్దరికి పొగిడితే అంటారు తిడుతున్నాడు. అందుకని అక్క అంటే పవన్ కళ్యాణ్ తో వర్కింగ్ ఎలా అనిపించింది అండ్ సప్తగిరి అన్నతో వాళ్ళతో కెమిస్ట్రీ ఎట్లా వర్కౌట్ అయింది అండ్ సెట్ లో అంటే జోడీ చెప్తున్నా నేను. మీ ఇద్దరు జోడీ వాళ్ళిద్దరు జోడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్తగిరి గారితో రాజ్ కుమార్ గారితో వర్క్ చేయడం వెరీ గ్రేట్ఫుల్. సీనియర్స్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. చాలా నేర్చుకుంటాము. అలానే నేను కూడా ఒక ఫ్యాన్. మీమ్స్ పేజెస్ చూస్తాను, సప్తగిరి సార్ మీమ్స్ చూస్తాను, రాజ్ కుమార్ సార్ మీమ్స్ చూస్తాను. మేమేం చేయమమ్మా. అంటే అలా మీమ్స్ లో ఉన్న వాళ్ళని బయట చూసి ఇంకో ఈ మూవీల నుంచి కూడా చాలా మీమ్స్ బయట వస్తాయి. సప్తగిరి సార్వి, రాజ్ కుమార్ సార్వి. ఎస్పెషల్ నాకు తెలిసి ఈ సినిమాలో మీకు కిటికీది మీమ్స్ బాగా వస్తారు. మా ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ వస్తాయి. డైరెక్టర్ ఉన్న నిజంగా నాకు కసి కనపడుతుంది. నాకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అదే నిజంగా అది లైవ్ లో ఎంజాయ్ చేయడం చాలా నచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ యాక్టింగ్ అదంతా. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ అయినా నాది కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యేది ఫస్ట్ మూవీ డెబ్యూ. సో హ్యాపీ అనిపించింది. అంటే తన భార్య ప్రేమని పొందగలుగుతాడో లేదంటే ఎవరైతే ఒక అమ్మాయి ప్రేమను పొందగలుగుతాడో అతనే పురుష. అట్లా టైటిల్కి జస్టిఫికేషన్ ఉండే విధంగానే ఈ కథ కూడా ఉంటుంది. మూవీ లాస్ట్ లో ఏమన్నా మెసేజ్ ఇచ్చేవారు ఉంటుంది, చిన్న మెసేజ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. మీరు ఇందాక అడిగారు కదా, ఇది యూత్కి కనెక్ట్ అయ్యే సినిమానా ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే సినిమా? ఇది మొత్తం కంప్లీట్ ఇద్దరికి, యూత్కి ఫ్యామిలీకి ఇద్దరికి కూడా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. ఒక్కొక్కరిలోంచి నేను ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇందాక అన్న కూడా అడిగారు కదా, అన్న హర్రర్ చాలా బాగా చేశారని. ఇందులో నేను ఒక సీక్వెన్స్ రాసుకున్నా. అదైతే మాత్రం మీకు హిలేరియస్గా నవ్వుతారు. థ్యాంక్ యూ. ఏదన్నా చేసి జనాలు లోపల తీసుకుని దండం పెడతారు. ప్లీజ్, ఇంత బాగా మాట్లాడుకుంటున్నాం. సో టికెట్ ధర ప్రైస్ కూడా మేము చాలా అంటే టికెట్ ప్రైస్ కూడా చాలా తగ్గించే ఆలోచనలో ఉన్నాం. చాలా తగ్గిపోద్ది. ఈ సినిమాకి అంత తక్కువ పెట్టాలని చూస్తున్నాం. మేబీ రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అనౌన్స్ చేయొచ్చు ఎంత పెడుతున్నాం అది. ఎలాగైనా సరే ఈ సినిమాకి మాకు ఫస్ట్ డే మినిమంలో మేము ఎక్కువ కోరుకోవడం లేదు. 35% ఆక్యుపెన్సీ వచ్చినా మేము హిట్ కొట్టినట్లే. అలా 35% ఆక్యుపెన్సీ వచ్చే విధంగా మీ మీమ్స్ ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. తప్పకుండా ఫర్దర్గా ఫ్యూచర్లో మనం ఇలాగే అన్నదమ్ముల్లా కలిసి ముందుకు వెళ్దాం. సరేనా? థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? ఈ సినిమాలో
నాది కసిరెడ్డిది మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయొచ్చు, బట్ దానికన్నా ముఖ్యంగా మీ జెన్జీ కిడ్స్కి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది. అంటే ఒక క్షేమంగా వెళ్ళి లాభం ఉండే దీని బిఫోర్ ఇటువంటి కంటెంట్ చాలా చూసాం మనం. సో వైఫ్స్ హస్బెండ్ మధ్య వచ్చేటువంటి ఆ గొడవలన్నీ, సో అవి రెండు మేము ఒక మీకు కొద్దిగా రెగ్యులర్గా కనపడ్డా సీన్స్ నవ్విస్తాం. సో వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి ఆ ప్యూర్ లవ్ స్టోరీ అది కనెక్ట్ అవ్వాలి. అది కనెక్ట్ అయితే సినిమా మనం అనుకున్న స్థాయికి చేరుతుంది. సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఎంటర్టైన్మెంట్ ఎలాగ ఉంటుంది, మేము ఇంత మూవీస్లో చేసాం, ఈ స్క్రిప్ట్లో కూడా ఈ స్క్రిప్ట్లో మంచి మా దగ్గర మంచి డైలాగ్స్ రాయించారు. సో అది కామన్. ఆ లవ్ స్టోరీ కోసం వెయిట్ చేద్దాం. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు, ముగ్గురిని ఏమన్నా అడగాలని ఎట్లా అంటే ఇంటికి తీసుకెళ్తాం బ్రో, ఏముంది తీరిగ్గా అడిగింది కదా, తీరిగ్గా నిదానంగా అడగచ్చు ఎప్పుడైనా పర్వాలేదు. దేవుడు ఇంటికి తీసుకెళ్ళి హ్యాపీగా భోజనం పెట్టి పంపించు, వెళ్తారుగా. రెడీ డన్. యాక్చువల్లీ మేమర్స్కి మేము కంటెంట్ దొరుకుతుంది, మిమ్మల్ని చూసారా ఇంకా క్రష్ కంటెంట్ తప్ప ఏం దొరకట్లేదు. మీ కంటెంట్ కావాలి క్రష్. కానీ అవసరంలా తమ్ముడే ఎంకరేజ్ అవుతాడు, తమ్ముడే అందరిని ఎంకరేజ్ చేస్తాడని తెలుసుకున్నా సినిమా అయ్యేసరికి. పవన్ పక్క కంట్రీ నుంచి వచ్చింది కాబట్టి అమ్మాయి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. మరి కాఫీ దొరకదా? సిస్టర్స్ కాదా? కాదు కాదు, బ్రెజిలియన్స్ ఆర్ నాట్ సిస్టర్స్. లిప్ లాక్స్ పెట్టారు అయితే. ఇందులో ఈ మూవీలో ఒక ఫ్రెంచ్ లవ్ స్టోరీ ఉంటది, అది కూడా మీకు అది తెలుగులోనే ఉంటుందమ్మా. ఓకే. వాళ్ళు ఇంతమంది కనపడుతున్నారు, మళ్ళీ ఆ అమ్మాయి ఎవరు, దాని స్టోరీ ఏంది, ఆ అమ్మాయి బ్రెజిల్ నుంచి ఆడొచ్చింది, ఇవన్నీ ఎక్కడున్నా ఈ సినిమాలో అని అనిపిస్తుంది. కానీ అదే చెప్తున్నా, ఈ సినిమా మీరు స్టార్ట్ చూసినప్పుడు నవ్వుతూ 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 అలా హ్యాపీగా నవ్వుకుంటూ సినిమా వెళ్తారు. వన్స్ మీరు లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత మీకు నిజంగా హృదయానికి హత్తుకుంటుంది ఈ సినిమా. అదైతే మాత్రం హార్ట్ టచ్ అవుతుంది. నేను ఈ మాట ఒక మాట హృదయానికి తాకుతుంది సినిమా.